అనేకసార్లు అటవీ ప్రాంతంలో పిట్టలు, జంతువులు మరియు మొక్కలు సహజీవనం చేస్తూ ఉండేవి. అందులో ఒక చిన్న పిచ్చుక ఒక చెట్టుపై నివసించేది. ఆ పిచ్చుక చాలా నిబద్ధతతో ఉంటుంది. తనకు కావలసినవి తీసుకుని అందరికీ సహాయం చేసే తత్వం ఉంటుంది. ఒకరోజు ఆ పిచ్చుక తన మిత్రులైన కోయలు, పక్షులు మరియు చిన్న జంతువులతో కలిసి సంబరాలను జరుపుతోంది. ఈ సందర్భంలో ఆ పిచ్చుకకు ఒక పెద్ద విపత్తు ఎదురైంది. సగటు క్షణంలో జంగిల్లోకి అడవిలో నుంచి కొంచెం భారీ పిడుగులు వచ్చాయి. పిడుగుల తాకిడితో అందరూ భయంతో పరుగుపరుగులు తీరారు. కాని ఆ పిచ్చుక తన సాహసంతో తగిన స్థలాన్ని వెతుక్కుని అక్కడున్న వాటిని సురక్షితంగా ఉంచేందుకు ప్రణాళిక రూపొందించింది. ఆ పిచ్చుక అక్కడ ఉన్న మిత్రులకు నచ్చిన పచ్చడి పాకాలు ఇచ్చి వారిని ఉంచుకోవడానికి ప్రయత్నించింది. సరే, సాయంత్రనయ్యే సమయానికి పిడుగులు నిమ్మరావడంతో నిశ్శబ్దంగా మారాయి. ఆ పిచ్చుక తన మిత్రులందరితో సహా చాలా సంతోషంగా ఉన్నారు. అప్పుడు దాని మిత్రులు ఆ పిచ్చుకకు ధన్యవాదాలు చెప్పి, మీ దయతో మనము ఈ విపత్తును సహించగలిగాం. మీ ప్రేమతో నేమి భయపడలేదు అని చెప్పారు. ఆ కథ సరి. ఏకైక సంక్షేమం మనకు అవసరమయ్యే సమయాల్లో మనం ఎంత సహాయం చేసుకోగలమో అది మనం ఇతరులను సేవ చేయడంలోనే. మనం కొన్ని సందర్భాల్లో పెద్ద సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు మనం గట్టిగా ఉండాలి మరియు ఒకరికొకరు సహాయం చేయాలి. మొత్తం సూత్రం: అంగీకారముతో కూడిన సహాయం మరియు ప్రేమ మనం ఎప్పటికీ ఎటువంటి కష్టాల నుంచి రక్షించగలవు.